రూల్స్ పొడవకూడదనే లోపు పొడి చూశాడే. కిప్లా కంపెనీ నుంచి ఇన్హేలర్ బ్లూ ప్రింట్ తీసుకుని ఏం చేశావు? ఆ ఇన్హేలర్ పక్క డూప్లికేట్ చేస్తున్నారు. ఎవరు? పీటర్. పీటర్ అంటే ఎవర్రా? పోలీస్ వేగా తెలీదా? మలేషియాలో సర్క్యులేట్ అయ్యే నకిలీ మందులు, నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నిటిని వాడే సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? నేను ఎప్పుడు వాడిని చూడలేను. నిజం చెప్తున్నాను, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. నాకు తెలుసు, నాకు తెలుసు. పీటర్కి వీడు అమ్మాయిల్ని సప్లై చేస్తాడు. పోయిన నెల కూడా ఇద్దరు థాయిలాండ్ అమ్మాయిలతో నన్ను పంపాడు. వీడు డబ్బు కోసం ఏదైనా చేసి మృగం. ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? బుకింగ్ పింగ్టన్. అక్కడికి జంక్షన్ లో వెయిట్ చేయాలి. కారులో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు. అద్దాలు మూసేస్తున్నాయి, కానీ అక్కడి నుంచి 10 నిమిషాల్లో ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం. మరుసటి రోజు తిరిగి పంపించారు. మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు. ఈ అమ్మాయిని వాడి దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్ కి తీసుకెళ్తాడా? నేను కాల్ చేస్తాను, నేను కాల్ చేసి చెప్తాను. అఖిల్, తనకేం తెలీదు. తనని మళ్ళీ ఎలా పంపించగలం? ఆ నకిలీ మందు తయారు చేసే ఫ్యాక్టరీని కనిపెట్టాలి. తనని ఫాలో అవడం తప్ప మనకు వేరే దారి లేదు. దేని కోసం పంపించామో తెలిస్తే తన ఫ్యాక్టరీలోనే చంపేస్తారు. We don't have a choice. Hey, నంబర్ చెప్పు. 75423434 తనతో నేను వెళ్తాను. నేను వెళ్తే మీతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండగలను. నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ. తను ఒంటరిగా వెళ్లి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. నేను చెప్పేది కరెక్టే అఖిల్, అది నీకు తెలుసు. నేను సేఫ్ గా మీ ఊరికి నేను పంపిస్తాను. భయపడకుండా నాతో వస్తావా? నన్ను ఇక్కడి నుంచి కాపాడుతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను. కాల్ చేయి. ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారని చెప్పు. ఎక్కడయ్యో బ్రోకర్లా నన్ను పంపలేదు. థాంక్ గాడ్. హలో థామస్, ఇద్దరు అమ్మాయిలు, అందులో ఒక ఈరోజు మలేషియాకి వచ్చింది. సమ్మగా ఉంది. పంపించమంటారా అని అడిగి చెప్పు. పంపించమంటున్నారు. ఓకే. మీరు అడిగినట్టు 6 మలేషియన్ సాఫెక్ యూనిట్ MP5 సబ్మిషన్ గన్స్ తో. షూట్ చేస్తారా లేదా వీళ్ళు కూడా గన్ను కింద పారేసి అలా ఏదైనా? ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ ట్రైనింగ్ అప్పుడు నేను గన్ షూటింగ్ లో గోల్డ్ మెడల్. నిజమా? చూపించండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్రాంజ్ మెడల్ అయింది. ఏం మిస్టేక్ చేశారు మీరు? చెయ్యి కొంచెం షివర్ అయింది, గురు కొంచెం కవర్ అయింది. ఓ, అయితే మరీ చిన్న మిస్టేక్ అని చెప్పండి. మా ఊళ్ళో అసిస్టెంట్ సార్ ఉన్నప్పుడు కేసు ఆఫీసర్ మాట్లాడటమే తప్పు. ఎటకారం ఎక్కువైందే. ఆవిడ కొంచెం అర్థమైందా? అర్థమైనట్టేలే. థ్యాంక్ యూ. ఐమ్ రెడీ. ముందే ఎక్స్పీరియన్స్ ఉందా? ట్రాకర్ కెమెరాలు సరిగ్గా సెట్ చేసుకున్నారు కదా, అందుకే అడిగాను. ఓకే, నేను ఇప్పుడు పక్కా ప్రాస్టిట్యూట్ లో ఉన్నానా? అయ్యో, చూడటానికి అచ్చంగా అలాగే ఉన్నారు. రియలీ?
నీకెలా తెలుసు? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఆ, ఆ, అరే. ఈ చోటేనా? ఇక్కడే వెయిట్ చేయాలి. ఏం జరిగినా నర్వస్ అవ్వకు, సరేనా? ధైర్యంగా ఉండు. ఈ కారే రండి. లెట్స్ గో. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు? ఎస్, అన్ని నకిలీ మందులు. అటాక్ చేయండి సార్. వెయిట్. డూప్లికేట్ మందులు ఫ్యాక్టరీ అని తెలిసాక ఇంకా వెయిటింగ్ ఎందుకు సార్? ఆ పీటర్ వాడి మొహం నేను చూడాలి. సార్ అరే మన ఊరు అమ్మాయిలు. సూపర్ 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 సూపర్. నువ్వు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావు కదా? వాడితో చెప్పానే ఒకసారి పంపిన అమ్మాయిని మళ్ళీ పంపొద్దని. జార్జ్, సార్. బిల్లీకి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ సార్. నీ పేరేంటమ్మా? షీలా. ఆహా, చెక్ చేసేద్దామా? చెవిలో లేదు, చైన్స్ లో లేదు, చేతిలో. ఓ, వాచ్ కెమెరా. ఏంటమ్మా కళ్ళద్దాలు హెయిర్ పిన్ వరకు వచ్చేసింది. వాచ్ కెమెరా ఎంత పాతదో తెలుసా? కృష్ణ గారి కాలం నాటిది. హలో హలో హలో, సంత చివరి వ్యాన్లోకి వచ్చిన ఐప్యాడ్లో చూస్తున్నారా? గైస్ వాడు ప్రాణాలతో కావాలి. Go. కలరింగ్ అంతా చూస్తుంటే మీడియానా? పోలీస్? పోలీస్ అంటే అయ్యో, ఇప్పుడు పగలు కొట్టుకుని దూకుతారే. ఎందుకు ఇండియన్ ఎంబసీని అటాక్ చేశావు? హలో, ఇప్పుడు ఎందుకు పగలు కొట్టుకుని దూకారు? బెల్ వర్క్ చేయలేదా? లేదా నేను తలుపు తినన్నా? మీరు చేసింది ఎంత పెద్ద అఫెన్స్ మీకు తెలుసా? డూప్లికేట్ మందులు తయారు చేస్తే అఫెన్స్ గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను అరెస్ట్ చేయగలను. వారెంట్ ఉందా? పైగా మా వాళ్ళని షూట్ చేశారు. పీనల్ కోడ్ 327 ప్రకారం మీ మీద కేసు ఫైల్ చేస్తే డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేస్తారు తెలుసా? 327 ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయిందయ్యా. సార్ తెలీదా? ఏంటి తెలిసేది? 327 ని పోయిన నెల మళ్ళీ తీసుకొచ్చారు సార్. మళ్ళీ తీసుకొచ్చారా? ఏమా నాకు అప్డేట్ చేయొచ్చుగా? మీరే సార్ అప్డేట్ గా ఉండాలి. నాది మలేషియా, నీది మలేషియా. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పులేదుగా. పీటర్ 2 నిమిషాలు నీతో మాట్లాడచ్చా? షో. ఏంటి అశూర్, వెళ్ళిపోకో. పిలిచింది మాట్లాడడానికి మాట్లాడడానికి కాదు, మడతెట్టడానికి పిలుస్తున్నాడు. ఆయన గారు 2 నిమిషాలని ఎక్కడికైనా సరే పిలిస్తే వెళ్ళిపోకు. అర్థమైందా? మన విషయంలో మాత్రం కాన్సన్ట్రేట్ పెట్టు. ఆలోచించుకో. ఓకే అను. సరే ఓకే.
నా మీద ఉన్న స్మగ్లింగ్ కేసు, నకిలీ మందుల కేసు, వీటిలోంచి నన్ను విడిపించేయండి. నేను అప్రూవల్ గా మారుతా, మీకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తా. డన్. 2 తగిలిస్తే ఆటోమేటిక్ గా వీడే. చటుక్కుని అడిగేకండి సార్. త్వరగా పని పూర్తి చేసుకుని మీరు ఇండియాకి వెళ్ళాలి కదా. వాడు ఒక నాగుపావులు అంటాడు. నాగస్వరం వాయించి నిజం రప్పిస్తా. దయచేసి నా ప్లే అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఈ ఎంబసీ అటాక్, ఇన్హేలర్ మందు, అన్నిటికీ మాస్టర్ మైండ్ లవ్. లవ్వా? ఎవరికి ఎవరి మీద? లవ్ అనేది వాడి పేరు. అయ్యో కొవ్వని పెట్టుకోలేదు. ఈ కేసింగ్ ని మాత్రమే నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. లోపల ఫిక్స్ చేసే మందు లవ్ వాడుండే చోట తయారు చేస్తున్నాడు. ఎందుకంటే 2 ఒకే చోట ఉంటే ఎవరికైనా దొరకచ్చుగా. దీన్ని ఆస్మా మెడిసిన్ లా ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? ఒరిజినల్ ఆస్మా మందులా ఉంటే ఇతర దేశాల కస్టమ్స్ లో క్లియర్ అవుతుంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అని పబ్లిక్ ఎక్కువగా వచ్చే చోట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. చూసే వాళ్ళ ఆస్మా మందు అనుకుంటారు, కానీ లోపల ఉన్నది ఎవ్వరికి తెలీదు. అంతలా మెడిసిన్ లో ఏముంది? ఈ వీడియో చూడండి. ఒక చిన్న కుర్రాడు భయపెట్టడానికి వెనకాల టపాసు వెలిగించాడు. ఆ పెద్ద ఆయనకి 75 ఏళ్లుంటాయి. ఆయన ఊరికే కూర్చున్నప్పుడు 2 అడుగులు ఎగరమంటే ఎగరగలడా? కానీ టపాస్ వెళ్ళినప్పుడు ఎగరాడే, ఎలా చెప్పండి? ఒక మనిషికి సడన్ గా ఆపద వస్తే వాడి కణజాలు, మెదడు 10 రెట్లు ఎక్కువ శక్తితో పనిచేస్తాయి. అందుకు కారణం ఆపదలో మన బాడీ ఉత్పత్తి చేసే హార్మోన్స్, అడ్రినలిన్. మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు, బిడ్డ కారు కింద ఇరుక్కుపోతే వాళ్ళమ్మ కార్నే ఎత్తేసిందని. ఎంతమందిని కుక్కలు తరు ఉంటాయి. మామా ఒక కుక్క తరివిందిరా, పరిగెత్తాను మామా 7 అడుగుల కూడా ఎలా దాటానో తెలియదంటాడు. దీనంతటి కారణం భయమే. ఏంటయ్యా ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు? భయ్యంలో బలం ఎలా వస్తుంది? ఇదేంటో తెలుసా? ఏంటి? యాసిడ్. ఓ, దీన్ని మొహం మీద పోసాను. యాసిడ్, యాసిడ్. హలో, పోసింది నీళ్లు. లేవండి, నీళ్లే. నీళ్ళా? దీన్నెవరు నొక్కారు? నేనే. ఆ. దీన్ని నొక్కండి. ట్రై చేయండి. కుదరట్లేదే. యాసిడ్ పోసినప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరట్లేదా? ఇప్పుడు అర్థమైందా?